హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ పూర్ణాలు. గ్లాసు గుండు పప్పు, 2 గ్లాసుల బియ్యం అండి నానబెట్టుకోవాలి 5 అవర్స్. పప్పు కడిగేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి, వేడి పెట్టుకున్నాక వేడి అయ్యాక ఈ కడిగిన పప్పు తీసి అందులో వేయాలి. ఆ పైన నురుగంతా తీసేయాలండి. తీసేసినాక పసుపు వేసుకోవాలి. పప్పులో వేసుకున్నాక ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దాంట్లో మంచిగా ఉడుకుతుందండి పప్పు. ఇలా మెత్తగా ఉడికాక నీళ్ళు వంపేసుకోవాలండి. పప్పు ఉడికాక ఇలా పక్కకు పెట్టుకోవాలి. నీళ్ళు వంపేసినాక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. అదే గిన్నెలో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కరిగించుకోవాలండి. ఒక డ్రాప్ పోయాలి వాటర్ పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పప్పు చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఒక రౌండ్ తిప్పాక ఈ బెల్లం కరిగింది, మళ్ళీ ఒక రౌండ్ తిప్పాలండి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్నాక మనం సోంపు ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పూర్ణాలకు మనం ఆ మినపప్పు మిక్సీ పట్టుకుని ఉంటుంది కదండి, అది ఇలా కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లో ఒక స్పూన్ షుగర్ వేసి కలపాలండి. మనం పూర్ణాల ఉండలు చేసుకొని ముంచి అలా పిండిలో ముంచి ఇలా వేయాలండి. ఒకటొకటి ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో ఈ కలర్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. పూర్ణాలు రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.